సంకలన తత్సమాంసం సంకలన విలోమం, అలాగే గుణకార తత్సమాంసం, గుణకార విలోమం అని ఇస్తున్నారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తత్సమాంసం అనేటటువంటి పదం కనిపించింది అనుకోండి. తత్సమాంసం అనే పదం కనిపిస్తే అది ఆన్సర్ 0 గాని 1 గాని అవుతుందని గుర్తుపెట్టుకోండి. వాడు ఏదిచ్చినా ఎంత పెద్ద సమ్ ఇచ్చినా తత్సమాంసం ఏంటి అని అడిగితే ఆన్సర్ 0 గాని 1 గాని అవుతుంది. మరి 0 అవుతుందా 1 అవుతుందా ఎలా చేయాలి? సంకలన తత్సమాంసం ఇచ్చాడా? సంకలనలో 0 ఉంది కదా. చూడండి, సంకలనలో 0 ఉంది అని గుర్తుపెట్టుకోండి. సంకలనలో 0 ఉంది, సంకలన తత్సమాంసం అడిగారు, 0 పెట్టేయాలి. గుడ్డిగా పెట్టేయడమే. సంకలన తత్సమాంసం అని అడిగితే వాడి సమ్లో ఏమిచ్చినా మీకు అనవసరం, 0 ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టేయండి. మరి తత్సమాంసం అంటే 0 గాని 1 గాని వస్తుంది అన్నాను కదా. మరి తత్సమాంసం అంటే 0 గాని 1 గాని వస్తుంది. సంకలన తత్సమాంసం అయితే 0 వస్తుంది, గుణకార తత్సమాంసం అయితే 1 వస్తుంది. వాడు ఆన్సర్ లో ఏమిచ్చాడో మీకు అనవసరం, అంటే క్వశ్చన్ లో ఏమిచ్చాడో మీకు అనవసరం. గుణకార తత్సమాంసం అడిగాడు అంటే ఆప్షన్ లో 1 ఉందా 1 పెట్టేయండి అంతే, ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు సంకలన విలోమం, సంకలన విలోమం, గుణకార విలోమం. సంకలన విలోమం అడిగారా, బై సపోజ్ ఏ అనేటటువంటిది క్వశ్చన్ లో ఏ యొక్క సంకలన విలోమం ఏంటి అని అడిగారు. అప్పుడు ఏ యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే -a అవుతుంది. ఒకవేళ 3 యొక్క సంకలన విలోమం అడిగారు అనుకోండి, -3 అవుతుంది. లేదా -3 యొక్క సంకలన విలోమం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు -3 కదా, అంటే ఉన్నదాన్ని మనం మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ +3 అవుతుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని మైనస్ చేసేయడమే. లేదా 2/3 యొక్క సంకలన విలోమం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు -2/3 ఆన్సర్ అవుతుంది. విలోమం అని అడిగితే -a గాని 1/a గాని ఆన్సర్ అవుతుంది. మరి సంకలన విలోమం అని అడిగితే -a అండి ఆన్సర్. సంకలన విలోమం అని అడిగితే -a. మీకు తత్సమాంసం అడిగితే సంకలన తత్సమాంసం, ఇప్పుడు మీకు గుర్తుండిపోయింది కదా, సంకలన తత్సమాంసం 0. తత్సమాంసం అని కనిపించిందా, అది మనకి 0 గాని 1 గాని ఆన్సర్ అవుతుంది. సంకలన తత్సమాంసం అయితే 0, గుణకార తత్సమాంసం అయితే 1. ఓకే కదా. మరి సంకలన విలోమం అంటే ఇచ్చిన దానికి మైనస్ పెట్టేయడమే. ఇచ్చిన దానికి మైనస్ తో గుణించేసి వేసేయడమే, అంతే, ఇంకేమీ లేదు. మరి గుణకార తత్సమాంసం అంటే ఏంటి వేయాలి? గుణకార తత్సమాంసం అంటే ఇచ్చిన దాన్ని 1/, చేయాలి. ఒకవేళ ఏ యొక్క గుణకార విలోమం అడిగారు అనుకోండి 1/a. మరి 3 యొక్క గుణకార విలోమం అడిగారు అనుకోండి 1/3. 3 యొక్క గుణకార విలోమం అడిగితే 1/3. మరి 2/3 యొక్క గుణకార విలోమం అడిగారు, 1/2/3 కదా, అప్పుడు ఏమవుతుంది, భిన్నం తిరగబడుతుంది, 3/2 అవుతుంది. భిన్నం అడిగితే భిన్నం తిరగబడిపోద్ది, ఎందుకంటే 1/, వేసేటప్పుడు భిన్నం తిరగబడిపోద్ది కదా. గుణకార విలోమం అని అడిగితే 1/a అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సంకలన విలోమం అడిగితే -a. సంకలన తత్సమాంసం 0, గుణకార తత్సమాంసం అంటే 0 గాని 1 గాని, గుణకార తత్సమాంసం 1. మరి సంకలన విలోమం -a, సంకలన విలోమం -a, గుణకార విలోమం 1/a. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. చూడండి, ఎక్కువగా పరివృత్త కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, అలాగే బాహ్య వృత్త కేంద్రం, లంబ కేంద్రం, గురుత్వ కేంద్రం, వీటి నుంచి బిట్ వస్తుంది, ఒకసారి చూద్దాం. అంటే పరివృత్త కేంద్రం అంటే ఏంటి? పరివృత్త కేంద్రం అంటే ఇప్పుడు ఒక త్రిభుజాన్ని గనక తీసుకున్నట్లయితే ఈ భుజం ఉంటుంది కదా, ఈ భుజానికి లంబ సమద్విఖండం చేస్తాం. లంబ సమద్విఖండం చేస్తే మధ్యలో ఆ భుజాన్ని విభజించడం జరుగుతుంది. ఇలా లంబ సమద్విఖండన చేయగా, ఒక్కొక్క భుజాన్ని ఇలా లంబ సమద్విఖండన చేయగా ఏర్పడినటువంటి ఈ మిలిత బిందువు ఉంటుంది కదా, ఈ జాయింట్ బిందువు, ఈ మిలిత బిందువుని పరివృత్త కేంద్రం అంటారు. అంటే భుజాల మధ్య బిందువు, అంటే భుజాలని లంబ సమద్విఖండన చేయగా ఏర్పడుతుంది. అంటే మధ్య బిందువులనే అర్థం కాదు ఇక్కడ. లంబ సమద్విఖండన అంటే మనం కోణమాన్ని తీసుకొని ఇక్కడ చాపం, ఇక్కడ చాపం, మళ్ళీ అటు నుంచి కూడా, అంటే సగం కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చాపం, ఇలా చాపం తీసి ఇలా తీసుకొని అప్పుడు అది ఏర్పరుస్తుంది అనమాట. ఈ రెండు చాపాలని కలిపినప్పుడు మధ్యలో ఈ భుజాన్ని సమద్విఖండన చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పడినటువంటిదే లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువు పరివృత్త కేంద్రం అనేది ఏర్పడుతుంది అనమాట. మరి అంతర్వృత్త కేంద్రం అనేది ఏంటి? ఇది ఒక త్రిభుజాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కోణాన్ని సమద్విఖండన చేయడం కోసం ఇట్లా కోణమాన్ని సహాయంతో ఒక చాపాన్ని ఏర్పరిచి ఇట్లా కోణాన్ని సమద్విఖండన చేస్తుంది. అంటే ఇలా కోణాన్ని సమద్విఖండన సమానంగా 2 భాగాలుగా విభజిస్తుంది. ఇలా కోణాన్ని సమద్విఖండన చేయగా ఏర్పడినటువంటి కోణ సమద్విఖండన రేఖల
కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువే మనకి అంతర్వృత్త కేంద్రం అవుతుందన్నమాట. ఇట్లా కోణాన్ని సమద్విఖండన చేయగా మధ్యలో ఏర్పడినటువంటి బిందువే అంతర్వృత్త కేంద్రం అవుతుంది. ఇది భుజాల నుంచి సమాన దూరంలో వస్తుంది. ఇది ఏమవుతుందంటే ఈ భుజాల నుంచి చూసుకుంటే సమాన దూరంలో ఉంటుంది. మరి పరివృత్త కేంద్రం అనేటటువంటిది, ఇది పరివృత్త కేంద్రం అనేది మరి ఇలా భుజాలని మధ్య బిందువుగా అదే భుజాల లంబ సమద్వికరణ రేఖల వలన ఏర్పడేది ఈ కోణాలకు సమాన దూరంలో ఉంటుందన్నమాట అది. కోణాలకి సమాన దూరంలో ఉంటుంది. మరి బాహ్య వృత్త కేంద్రం అంటే ఏమిటి? 2 బాహ్య కోణాల సమద్విఖండన రేఖల అంటే ఇక్కడ ఇలా త్రిభుజం ఉంటే మరి బాహ్య వృత్త కేంద్రం అంటే ఎట్లా వస్తుందంటే ఇట్లా పొడిగించడం వల్ల ఏర్పడేటటువంటి కేంద్రం అన్నమాట అది. ఇది ఇట్లా బయటన ఏర్పడడం జరుగుతుంది. ఇది బాహ్య వృత్త కేంద్రం. మరి ఇది త్రిభుజ భుజాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. త్రిభుజ భుజాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. మరి మూడవ అంతరకోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు అన్నమాట. మూడవ అంతరకోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు అన్నమాట ఇది. త్రిభుజం యొక్క ఉన్నతుల మిలితాలు. త్రిభుజం యొక్క ఉన్నతల మిలితాలు అంటే ఉన్నతి అంటే ఎట్లా వస్తుందంటే చూడండి ఇక్కడే గీస్తాను ఇది కూడా. ఉన్నతి అంటే ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఇట్లా లంబం గీయడం. శీర్షం నుంచి ఎదుటి భుజానికి లంబం గీయడం. ఈ లంబముల యొక్క మిలిత బిందువే మనకి ఉన్నతుల మిలిత బిందువు లంబ కేంద్రం హెచ్ అవుతుంది. మరి మధ్యగత రేఖల మిలిత బిందువు ఏంటి? మధ్యగత రేఖల మిలిత బిందువు అంటే ఇలా దీన్ని స్కేల్ తో కొలిచి దాన్ని కరెక్ట్ గా మధ్యలో వచ్చేటటువంటి డాట్ వేసుకుంటాం. మరి దీన్ని కూడా స్కేల్ తో గీసి స్కేల్ తో కొలిచి మధ్యలో డాట్ వేస్తాం. అంటే లంబ సమద్విఖండన రేఖలు అయితే అది వేరు. అది పరివృత్త కేంద్రం. దాన్ని సగం కంటే ఎక్కువ తీసుకొని చాపం కొట్టి ఇట్లా చేస్తారు. కానీ ఇది అలా కాదు. స్కేల్ తో భుజాన్ని కొలిచేసి మధ్యలో డాట్ వేసేయడమే. అప్పుడు ఇలా సమానంగా అప్పుడు ఆ భుజాన్ని సమానంగా ఒక గీత గీస్తాం. తర్వాత ఈ భుజానికి సమానంగా గీత గీస్తాం. ఈ భుజానికి సమానంగా గీత గీస్తాం. ఇలా అంటే ఆ భుజాన్ని మధ్య బిందువు గుండా భుజానికి మధ్య బిందువు గుండా గీసినటువంటి రేఖల మిలిత బిందువే మధ్యగత రేఖలు అన్నమాట. సో ఇది గురుత్వ కేంద్రం జి అవుతుంది. మధ్యగత రేఖకు గురుత్వ కేంద్రం అనేటటువంటిది త్రిధాకరణ బిందువు అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక మధ్యగత రేఖ ఇట్లా తీసుకుంటే ఇది అనేది 2:1 నిష్పత్తిలో విభజిస్తుందంట. ఈ మధ్యగత రేఖ అనేటటువంటిది ఈ మధ్యలో గీసినటువంటిది 2:1 నిష్పత్తిలో విభజిస్తుందన్నమాట గురుత్వ కేంద్రాన్ని. ఈ గురుత్వ కేంద్రాన్ని 2:1. అలాగే ఇది తీసుకున్న 2:1. ఈ భుజం తీసుకున్న 2:1 అట్లా. గురుత్వ కేంద్రం అనేటటువంటిది 2:1 నిష్పత్తిలో ఆ మధ్యగత రేఖల్ని విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ త్రిభుజ రకము పరివృత్త కేంద్రం. మరి ఒక్కొక్క త్రిభుజానికి పరివృత్త కేంద్రం ఎక్కడ ఏర్పడుతుంది? అల్పకోణ త్రిభుజం అనుకోండి త్రిభుజానికి అంతరంలోనే ఏర్పడుతుంది. అల్పకోణ త్రిభుజం అంటే అన్ని భుజాలు 60 గాని ఇట్లా వచ్చాయి. అధిక కోణ త్రిభుజం అంటే ఒక కోణం అధికంగా ఉండడం. అంటే ఆ త్రిభుజం ఎట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది. అధిక కోణ త్రిభుజంలో మరి కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు కదా మరి భుజాలకి నియర్లీ మధ్యలో వస్తుంది అది. మరి ఈ భుజానికి ఇది నియర్లీ మధ్యలో వస్తుంది. మరి ఈ భుజానికి మరి ఇలా వస్తుంది. మరి ఈ భుజానికి ఇలా మధ్యలో వస్తుంది. అప్పుడు మధ్యగత ఖండన బిందువు ఎట్లా వచ్చింది? త్రిభుజానికి బయట వచ్చింది. సో అధిక కోణ త్రిభుజంలో త్రిభుజానికి బయటన వస్తుంది. మరి లంబకోణ త్రిభుజం అనేటటువంటి తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మధ్యగత రేఖలు లంబ సమద్వికరణ రేఖలు ఎట్లా వస్తుంది? దీనికి ఇట్లా వచ్చింది అనుకోండి. మరి దీనికి ఇట్లా వచ్చింది. మరి దీనికి ఇట్లా వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే కర్ణం మీద ఏర్పడుతుంది. ఈ లంబకోణ త్రిభుజానికి కర్ణం మీద ఏర్పడుతుంది. కర్ణం మీద లేదా భుజం మీద ఏర్పడుతుంది అన్నమాట. ఈ విధంగా పరివృత్త కేంద్రాలు వస్తాయి. మరి త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత? త్రిభుజాన్ని నిర్మించాలనుకోండి. మరి కావలసిన స్వతంత్రపు కొలతల సంఖ్య ఎంత అంటే మరి విషంబాహు త్రిభుజానికి 3 కొలతలు కావాలి. మరి సమద్విబాహు త్రిభుజానికి ఎలాగో 2 భుజాలు సమానమే కాబట్టి దీనికి 2 కొలతలు వచ్చినా సరిపోతుంది. మరి లంబకోణ త్రిభుజానికి అంటే అప్పుడు ఒక భుజం కొలత ఒక కోణం కొలత అవసరం అవుతుంది. విషంబాహు త్రిభుజానికి 3 భుజాల కొలతలు కావాలి. లంబకోణ త్రిభుజానికి ఎలాగ ఒక కోణం కొలత మనకు తెలుసు 90 డిగ్రీలని. అప్పుడు 2 భుజాల కొలతలు ఇస్తే సరిపోతుంది. సంబాహు త్రిభుజానికి కోణం కొలత తెలుసు 60 డిగ్రీలని. అందుకు 2 భుజాల కొలతలు ఇస్తే సరిపోతుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి మరి లంబకోణం సమద్విబాహు
త్రిభుజానికి ఒక కోణం కొలత ఇస్తే సరిపోతుంది, ఒక భుజం కొలత ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే ఒక కోణం కొలత ఆల్రెడీ తెలుసు, ఒక భుజం కొలత ఇస్తే ఇంకో భుజం కొలత ఇచ్చినట్లే, ఎందుకంటే సమద్విబాహు కాబట్టి. ఒక భుజం కొలత రెండు భుజాలకు సమానంగా, రెండు భుజాలకి ఇచ్చినట్లు కాబట్టి ఒక భుజం కొలత ఇస్తే చాలు. ఎందుకంటే లంబకోణం కాబట్టి ఆల్రెడీ 90 డిగ్రీలు అనేటటువంటిది మనకి ఆల్రెడీ ఇంకో కొలత ఇచ్చినట్లే. సమబాహు త్రిభుజంలో ఒక కొలత చాలు, ఎందుకంటే మనకి అన్ని కోణాలు సమానం, 60 డిగ్రీలు ఉంటుంది. మరి కోణాలు సమానం, అలాగే ఒక భుజం అనేటటువంటిది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ సారీ అండి, సమద్విబాహు త్రిభుజం వచ్చేసరికి మనకి సమద్విబాహు త్రిభుజము 60 డిగ్రీల కోణం ఉంటుందని కాదు. ఇక్కడ ఏంటంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి. రెండు భుజాలు సమానం కాబట్టి రెండు కొలతలు ఇస్తే అందులో రెండు సమాన కొలతలు కాకుండా రెండు వేరు కొలతలు ఇవ్వాలి. అందులో ఒక కొలత అనేటటువంటిది ఎలాగో సమానం కాబట్టి మరి ఆ విధంగా సమద్విబాహు త్రిభుజం కొలత మనకి ఒకటి రెండు ఇచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ వన్, చతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య. మరి చతుర్భుజం ఏర్పరచాలంటే 5 కొలతలు అవసరం. సమలంబ త్రిభుజానికి 4 కొలతలు అవసరం. సమాంతర చతుర్భుజానికి, సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం, దానికి 4 కొలతలు అవసరం. సమాంతర చతుర్భుజానికి ఒక కోణము రెండు భుజాల కొలతలు ఇస్తే చాలు, ఎందుకంటే ఆ ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి. దీర్ఘ చతురస్రానికి పొడవు వెడల్పు ఇస్తే చాలు, ఎందుకంటే పొడవు వెడల్పు అనేటటువంటిది ఇస్తే 4 కొలతలు ఇచ్చేసినట్లే. మరి ఎలాగో 90 డిగ్రీస్ కోణం విలువ మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. మరి రాంబస్, సమాంతర చతుర్భుజంలో కూడా మనకి ఒక కోణం కొలత మినిమం తెలియాలి. రాంబస్ లో కూడా సేమ్ అంతే. రాంబస్ లో కూడా మనకి ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి మరి ప్రతి కోణము 90 డిగ్రీలు కాబట్టి మరి ఇక్కడ 3 కొలతలు ఇచ్చినట్లే కాబట్టి సరిపోద్ది. చతురస్రం ఏర్పరచడానికి ఇది కోణం విలువ 90 డిగ్రీలు. మరి చతురస్రంలో ఒక భుజం ఇచ్చారంటే అన్ని భుజాలు ఇచ్చినట్లే, అలా కూడా కట్టేయచ్చు. మరి సమద్విబాహు సమలంబ త్రిభుజం, దీనికి 3 కొలతలు అవసరం. అలాగే గాలిపటం ఏర్పరచాలన్నా గానీ 2 కొలతలు అవసరం. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రమ బహుభుజి ఇచ్చారు, అంతర కోణాల మొత్తం ఇచ్చారు, ఒక్కొక్క అంతర కోణం ఇచ్చారు, ఒక్కొక్క బాహ్య కోణం ఇచ్చారు. అంటే మనకి ఈ టేబుల్ నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఒక క్రమ బహుభుజి ఇచ్చారనుకోండి, ఇది సమబాహు త్రిభుజం 3 భుజాలు కలిగి ఉంటుంది, చతురస్రం 4 భుజాలు, క్రమ పంచభుజి 5 భుజాలు కలిగి ఉంటుంది, క్రమ షడ్భుజి 6, 7, 8, 9, 10 ఇలా భుజాలను కలిగి ఉంటాయి. తెలుసు కదా. మరి సమబాహు త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ సూత్రం వేసుకోవాలి. మరి సమబాహు త్రిభుజానికి భుజాల సంఖ్య n అంటే ఇక్కడ అర్థం భుజాల సంఖ్య. మరి భుజాల సంఖ్య మనకు తెలిసినప్పుడు n-2 అంటే 1, 1 into 180 180 డిగ్రీస్, అంటే అంతర కోణాల మొత్తం 180. కానీ బాహ్య కోణాల మొత్తం అడిగారు అనుకోండి, దేని గురించి బాహ్య కోణాల మొత్తం అడిగినా దానికి ఆన్సర్ 360 అని గుర్తుపెట్టుకోండి. 360 డిగ్రీస్, అన్నింటికి బాహ్య కోణాల మొత్తం మాత్రం 360, అది ఆన్సర్ మారదు. కానీ అంతర కోణాల మొత్తమే మారుతుంది. అప్పుడు చతుర్భుజం యొక్క అంతర కోణాల మొత్తం ఈ సూత్రంలో వేస్తే 360 వస్తుంది. ఇలా అంతర కోణాల మొత్తాలు మాత్రం మారుతూ ఉంటాయి. సో ఈ అంతర కోణాల మొత్తం ఇచ్చి మనకి భుజం కనుక్కోమంటే ఈ సూత్రంలో అంతర కోణాల మొత్తం అనేటటువంటిది ఈక్వల్ చేసి మనం భుజాల సంఖ్య కనుక్కోవచ్చు. అంతర కోణాల మొత్తం ఇస్తే ఈ సూత్రాన్ని బట్టి భుజాల సంఖ్యను కనుక్కొని ఆ భుజాల సంఖ్య ఆధారంగా ఒక్కొక్క అంతర కోణం కనుక్కోవాలి. లేదా ఇక్కడ అంతర కోణాలు మొత్తం ఇచ్చి ఒక్కొక్క అంతర కోణం ఎంత అని అడిగారు అనుకోండి, ఒక్కొక్క అంతర కోణాలు మొత్తం ఇస్తే బై n వేసేయడమే. అంతర కోణాలు మొత్తం కనుక ఇచ్చారనుకోండి, చూడండి అంతర కోణాలు మొత్తానికి సూత్రము బై n ఒక్కొక్క అంతర కోణం అవుతుంది. సో అంతర కోణాలు మొత్తం కనుక ఇచ్చి మనకి ఒక్కొక్క అంతర కోణం కనుక్కోమంటే ఇక్కడ 3 భుజాలు కదా, సో 180 బై భుజాల సంఖ్య, 180 బై భుజాల సంఖ్య కనుక వేసామనుకోండి, 180 బై భుజాల సంఖ్య వేస్తే 160 వచ్చింది. ఇది 360 డిగ్రీస్ అంతర కోణాలు మొత్తం. ఇక్కడ 360 బై n అంటే 4 వేస్తే 90 డిగ్రీస్ వచ్చింది. ఇట్లా అంటే ఒక్కొక్క అంతర్కోణం కావాలంటే దాని భుజాల సంఖ్యతో భాగిస్తే మనకి ఒక్కొక్క అంతర్కోణం వచ్చేస్తుంది. మరి ఒక్కొక్క బాహ్య కోణం కావాలంటే మొత్తం బాహ్య కోణాల ఎంత 360 బై n వేస్తే మనకి ఒక్కొక్క బాహ్య కోణం వచ్చేస్తుంది. సో అంతర కోణాలు మొత్తం కొనుక్కోవాలన్నా మీకు సూత్రం తెలుసు. బాహ్య కోణాలు మొత్తం అడిగేటప్పుడు 360 తప్ప ఇంకో ఆన్సర్ పెట్టవసరం లేదు. ఒక్కొక్క అంతర కోణం అడిగితే అంతర కోణాల మొత్తానికి బై n చేయాలి. లేదు n వాల్యూ మాత్రమే ఇచ్చి అంతర కోణాలు మొత్తం ఇవ్వలేదు అనుకోండి, n వాల్యూని బట్టి అయితే మనకి ఈ సూత్రం వేసి ఒక్కొక్క అంతర కోణం కట్టచ్చు. మీకు n వాల్యూ ఇస్తే ఒక్కొక్క అంతర కోణం కట్టడం వచ్చు, మొత్తం ఇచ్చినా మనకి కట్టడం వచ్చు. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, పటం పేరు సౌష్ఠవాక్షాల సంఖ్య. విషంబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 0, సమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 1. మరి అంటే సౌష్ఠవాక్షాల సంఖ్య అంటే అంటే చూడండి, ఒక చతురస్రం ఉంది, దీన్ని సమాన భాగాలుగా విభజించితే ఎటువైపు భాగమైన రెండు ఈక్వల్ గా వచ్చేటట్లు ఎలా విభజించగలం
మరి 2 ఈక్వల్ అవుతుంది. మరి ఇలా విభజించినా గాని 2 ఈక్వలే అవుతుంది. సో 2 రకాలుగా విభజించొచ్చు. అందుకే చతురస్రంకొచ్చేసరికి ఇలా విభజించొచ్చు. లేదా మళ్ళీ కోణాలు రూపంగా కూడా విభజించొచ్చు. కోణాలు రూపంగా విభజించినా గాని మరి ఈక్వల్ గానే వస్తుంది. సో ఈ పరంగా మనకి చతురస్రానికి 4 అవుతుంది. సమబాహు త్రిభుజం వచ్చేసరికి మనం ఇలా విభజించామనుకోండి. ఓకే. మరి అలా కాదు ఇలా విభజించాం. సో అలా కాదు ఇలా విభజించాం. అప్పుడు కూడా ఇలా విభజించామనుకోండి. అప్పుడు కూడా ఈక్వల్ గానే వస్తుంది. మరి ఇలా కాదు, మరి ఇలా విభజించామనుకోండి. ఇలా విభజించినా మరి అప్పుడు కూడా ఈక్వల్ గానే వస్తుంది. ఇలా విభజించిన. సో 3 రకాలుగా విభజించవచ్చు. ఎలా విభజించినా గాని సమబాహు త్రిభుజం ఈక్వల్ గానే వస్తుంది. దీర్ఘ చతురస్రం 2 రకాలు. అలాగే సమబాహు త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అయితే ఒక రకమే. ఎందుకంటే 2 భుజాలు సమానంగా ఉండేటట్లుగా ఉంటుంది. సమబాహు త్రిభుజం వచ్చేసరికి 3 భుజాలు సమానం కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. ఇది 2 భుజాలు సమానం కాబట్టి ఒక్క ఇలా తప్ప ఇంకెలాగూ కూడా చేయలేం. సో అందుకే ఒకటే అవుతుంది. చతురస్రం 4. వృత్తం వచ్చేసరికి అనంత విధాలండి. వృత్తంలో ఎలాగ గీసినా సమానంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ పెట్టి గీసినా సమానమే వస్తుంది. మరియు ఇలా ఇక్కడ పెట్టి విడదీసామనుకోండి అప్పుడు సమానంగా వస్తుంది. మరి ఇక్కడ పెట్టి ఇలా విడదీసామనుకోండి అలాగే సమానం. సో అనంతం అనేది రైట్ ఆన్సర్. క్రమ పంచభుజి అయితే 5 ఉంటాయి. క్రమ షడ్భుజి అయితే 6 రకాలుగా చేయగలం. సో ఇక్కడ నుంచి చూడండి వాటి భుజాల సంఖ్య ఆధారంగా జరుగుతుందన్నమాట. భుజాల సంఖ్య ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ పటం పేరు భ్రమణ సౌష్ఠవ పరిమాణం, భ్రమణ సౌష్ఠవ కోణం అనేటటువంటిది మనం చూడాలి. చతురస్రం అంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును దాని ఆకారం చుట్టూ ఇప్పుడు ఒక వస్తువును దాని ఆకారం వస్తువును లేదా ఆకారాన్ని కేంద్రం చుట్టూ అన్నమాట. ఇప్పుడు ఒక కేంద్రం తీసుకున్నాం అనుకోండి. ఈ చతురస్రం అనేటటువంటిది దాన్ని తీసుకున్నాము. చతురస్రం ఇది కాదు, దీర్ఘ చతురస్రం కదా. అంటే ఒక చతురస్రాన్ని తీసుకున్నాం అనుకోండి. దీన్ని ఇలా కేంద్రం చుట్టూ ఇలా తిప్పినప్పుడు మరి అలాంటి ఆ వస్తువు లేదా అది అలాంటి ఆకారాన్ని ఎన్నిసార్లు కనిపిస్తుంది అని అర్థం. ఎన్నిసార్లు కనిపిస్తుంది? సో ఇలాంటి ఆకారం చతురస్రం 4 సార్లు కనిపిస్తుందండి. 4 సార్లు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చతురస్రం ఇక్కడ ఒకసారి కనిపిస్తది. మరి ఇక్కడ ఒకసారి కనిపిస్తది. ఇక్కడ ఒకసారి కనిపిస్తది. మరి ఈ కింద ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి కనిపిస్తది. అట్లా 4 సార్లు కనిపిస్తది. అలా దీర్ఘ చతురస్రం అనేది 2 సార్లే కనిపిస్తది. అంటే ఎక్కడెక్కడ కనిపిస్తది? ఇక్కడ కనిపిస్తది దీర్ఘ చతురస్రం మరియు ఇక్కడ కనిపిస్తది. దీర్ఘ చతురస్రం లానే. సంబాహు త్రిభుజం వచ్చేసరికి ఇది కూడా 2 సార్లు కనిపిస్తది. మరి సమబాహు చతుర్భుజం అన్నమాట. చతురస్రం అన్నమాట. సమబాహు చతురస్రం 2 సార్లే. సంబాహు త్రిభుజం అనేసరికి 3 సార్లు. మరి క్రమ షడ్భుజి అనేటటువంటిది 6 సార్లు కనిపిస్తది. అలాగే వృత్తం వచ్చేసరికి చాలా సార్లు అనంతం సార్లు కనిపిస్తది. ఇట్లా ఉంటుందన్నమాట. దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము సూత్రం ఏంటంటే 360 ఈ భ్రమణ సౌష్ఠవ పరిమాణం వేయాలి. 360 భ్రమణ సౌష్ఠవ పరిమాణం వేస్తే మనకి భ్రమణ సౌష్ఠవ కోణం అనేటటువంటిది వస్తుంది. ఇది 360/2 వేస్తే ఇది 180 వస్తుంది. ఈ విధంగా చేయాలన్నమాట. సో చతురస్రానికి 4, దీర్ఘ చతురస్రం 2, సంబాహు చతురస్రం ఎక్కువ ఇవ్వట్లేదు. ఇక్కడ సమబాహు చతురస్రం కాదు చతుర్భుజం అనుకుంటా. సో అది 2. నెక్స్ట్ సమబాహు త్రిభుజం అనేది 3, క్రమ షడ్భుజి 6, అలాగే వృత్తం వచ్చేసరికి అనంతం. ఈ విధంగా ఉంటాయి. ఇవి గుర్తు పెట్టుకోండి. మీకు చాలా ఈజీయే. ఇక్కడ భుజాల సంఖ్యను బట్టి 3 కూడా 3, 4, 6 ఇది మీకు తెలిసిపోద్ది. దీర్ఘ చతురస్రం అనగానే ఎక్కువగా మనకి 2 వస్తుంది. వృత్తం అంటే అనంతమే వస్తుంది. మీరు మాక్సిమం చేసేయచ్చు. ఈ భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది మీకు గుర్తుంటే ఈ భ్రమణ సౌష్ఠవ కోణం అనేది 360 భ్రమణ సౌష్ఠవ పరిమాణం వేస్తే వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఘనాల పేర్లు, నిలువు కోత పేరు, అడ్డుకోత పేరు. ఇప్పుడు ఒక ఇటుకను తీసుకుంటే నిలువు కోతకు వస్తే ఏం ఏర్పడుతుంది? ఒక ఇటుకను కనుక తీసుకున్నాం అనుకోండి, ఇటుక ఎట్లా వస్తుంది? దీర్ఘ చతురస్రంలా ఉంటుంది. ఒక ఇటుకను కనుక తీసుకొని సమభాగాలు చేసామనుకోండి అప్పుడు ఏర్పడుతుంది? సమాగణం అనేటటువంటిది ఏర్పడుతుంది నిలువు కోత కోసినట్లయితే. మరి ఇదే నిలువు కోత కాకుండా మనం అడ్డుకోత కోసాం అనుకోండి. ఇదే నిలువు కోత కాకుండా ఇలా అడ్డుకోత కోస్తే 2 దీర్ఘ గణాలు ఏర్పడతాయి. అంటే ఇది ఇటుక కాబట్టి. ఇటుక అనేది 3D కదా, అందువల్ల 3D అనేటటువంటివి ఏర్పడతాయి. మరి ఒక గుండ్రని యాపిల్ తీసుకుంటే అది అర్ధవృత్తము, ఏ కోత కోసినా అర్ధవృత్తమే ఏర్పడుతుంది. సమఘనాకారపు పాచిక తీసుకున్నాం అనుకోండి. సమఘనం అంటే ఇట్లా 4 వైపులు సమానంగా ఉండేటటువంటి పాచికను కనుక తీసుకుని అడ్డంగా ఇలా కోసిన దీర్ఘగణమే ఏర్పడుతుంది. మరి ఇలా నిలువుగా కోసిన దీర్ఘగణమే, అడ్డంగా కోసిన దీర్ఘగణమే ఏర్పడుతుంది.
మరి గుండ్రని స్థూపాకార ఘట్టాన్ని తీసుకుంటే, గుండ్రని స్థూపాకార గొట్టాన్ని గనక తీసుకుంటే, లేదా గుండ్రని స్థూపాకార ఘట్టాన్ని కనుక తీసుకుంటే, నిడువు కోత కోసినప్పుడు దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది. మరి అడ్డు కోత కోసిన దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది. మరి మరి శంకు ఆకృతిలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ గొట్టం, శంకు ఆకృతిలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ గొట్టం వచ్చేసరికి త్రిభుజం ఏర్పడుతుంది. మరి అడ్డుకోత కోస్తే చెప్పలేమన్నమాట. అంటే ఇట్లా అడ్డుకోత కోసామనుకోండి చెప్పలేం. మరి నిడువు కోత కోస్తే మాత్రం 2 త్రిభుజాలు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ ఆయిలర్ సూత్రం మీద మనకి బిట్ వస్తుందండి. ఆయిలర్ సూత్రం ఏంటంటే ఫేసెస్ ఎఫ్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఈ ప్లస్ టూ, ఎఫ్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఈ ప్లస్ టూ. అంటే ఎఫ్ అంటే ఫేసెస్ స్థలాల సంఖ్య, బి అంటే శీర్షముల సంఖ్య. ఈ రెండింటిని కలిపితే అంచుల సంఖ్య ప్లస్ 2 కి సమానం అవుతుంది. అంచులు ప్లస్ 2 కి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి, సమగణం ఇచ్చారనుకోండి. ఈ సమగణంకి తలాలు అంటే ఏంటంటే ఇవన్నీ కూడా తలాలే అవుతాయి. మరి ఎన్ని తలాలు ఉంటాయి అంటే టోటల్ గా సైడ్లు చుట్టూ చూడండి, 4 వైపులు 4, సైడ్లు 2, మొత్తం 6 తలాలు ఉంటాయి. ఎన్ని శీర్షాలు ఉంటాయి అంటే ఈ కోన్లు ఎన్ని ఉంటాయి? 8 కోన్లు ఉంటాయి. అంచులు ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఈ గీతలా ఉంది కదా, ఈ గీతనే అంచు అంటారు. సో అట్లాంటి ఎన్ని ఉన్నాయంటే 12 అన్నమాట. 12 అంచులు ఉన్నాయి. తలాల సంఖ్య 6, శీర్షముల సంఖ్య 8, అంచుల సంఖ్య 12. మరి దీర్ఘగణానికి తలాల సంఖ్య 6, శీర్షముల సంఖ్య 8, అంచుల సంఖ్య 12. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 2 కలిపి అంచుల సంఖ్యకి 2 కలిపితే సరిపోతుందంట. ఈ 2 కలిపి అంచుల సంఖ్యకి 2 కలిపితే ఈ 2 ఈక్వల్ గా వస్తాయని చెప్తున్నారు. పంచభుజాకార పట్టకం తలాల సంఖ్య 7, మరి శీర్షముల సంఖ్య 10. ఈ 2 కలిపినప్పుడు మరి అంచుల సంఖ్యకు 2 కలిపితే సరిపోతుందంట. చతుర్ముఖి అనేటటువంటిది తలాల సంఖ్య 4, శీర్షముల సంఖ్య 4, యాక్చువల్ గా టోటల్ గా అంచుల సంఖ్య 6కి 2 కలిపినప్పుడు మనకి ఈక్వల్ గా అయిపోతుంది. ఇవి గుర్తు పెట్టుకోండి. పంచభుజాకార పట్టకం తలాల సంఖ్య 7, శీర్షముల సంఖ్య 10, మరి అంచుల సంఖ్య 15. చతుర్ముఖి తలాల సంఖ్య 4, మరి శీర్షముల సంఖ్య 4, అంచుల సంఖ్య 6. పంచభుజాకార పిరమిడ్ ఇవి 6, 6, 10. మీరు ఎలాగైనా సరే దీనిని గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా మీరు బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మొదటి n సహజ సంఖ్యల యొక్క అంకగణితపు సగటు సూత్రం n+1/2. మరి సరి సంఖ్యల యొక్క అంకగణితపు సగటు సూత్రం n+2. అంటే అర్థం ఏంటి? ఒక 10 సహజ సంఖ్యల యొక్క అంకగణితపు సగటు ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం తడబడకుండా 10 + 1/2 అని వేసుకుంటాం. అంకగణితపు సగటు అడిగితే అప్పుడు 11/2 అంటే 5.5 అనేటటువంటిది సగటు అవుతుంది. మరి అదే కాకుండా ఇక్కడ మొత్తం అడిగారు అనుకోండి, సహజ సంఖ్యల మొత్తం అడిగితే n × n+1/2 వేసేయాలి. అది n × n+1/2 వేస్తే మనకి సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం అన్నమాట. అది n × n+1/2 అనేది సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం. మరి సరి సంఖ్యల యొక్క అంకగణితపు సగటు సూత్రం n+1. అంటే ఎన్ని సంఖ్యలు బై సపోజ్ 10 సరి సంఖ్యల యొక్క అంకగణితపు సగటు ఎంత అని అడిగారు అనుకోండి, 10 + 1 11 అవుతుందని చెప్పేయడమే. మరి మొదటి n సహజ సంఖ్యల అంకగణితపు సగటు సూత్రం అడిగారు అనుకోండి, అప్పుడు మొదటి n అంటే ఒక 20 వరకు ఉన్నటువంటి బేసి సంఖ్యల యొక్క సగటు అని అడిగారు అనుకోండి, 20 అవుతుంది. మరి మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి ఎంత అని అడిగారు అనుకోండి. వ్యాప్తి అంటే మరి ఎన్ని సంఖ్యలు అడిగారు, దాని -1 చేస్తే మనకి వ్యాప్తి వస్తుంది. మరి మొదటి n సరి సంఖ్యల యొక్క వ్యాప్తి 2n - 2. గుర్తుపెట్టుకోండి, ఇవి వ్యాప్తికి సూత్రం. మరి n బేసి సంఖ్యల వ్యాప్తి, ఈ 3 వ్యాప్తికి సూత్రం, ఈ 3 సగటుకి సూత్రం. n+1/2, n+1, n. అలాగే వ్యాప్తికి సూత్రం n-2, 2n, n-1, 2n - 2, 2n - 1. సరి సంఖ్యల వ్యాప్తికి సూత్రం 2n - 2 అయితే బేసి సంఖ్యల వ్యాప్తికి సూత్రం 2n - 1, అలాగే 2n+1. రెండిట్లో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ప్రామాణిక సర్వ సమీకరణాలు అంటే ఇవి. a + b² = a² + 2ab + b². a - b² అంటే a² - 2ab + b². a² - b² అంటే a + b × a - b. అలాగే a + b + c² అంటే a² + b² + c² + 2ab + 2bc 2 + 2ca. ఈ సూత్రాలు మనకు అవసరం. a + b³ కి a³ 3a²b 3ab² + b². a - b² కి a³ మరియు 3a²b, దీనికే మనకి మైనస్ వస్తుందండి.
మరి ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్. చూడండి ఇక్కడ మైనస్ బి క్యూబ్ అంటే మైనస్ బి, ఇక్కడ బి వచ్చింది కదా, బి ముందే మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి క్యూబ్ వస్తుంది. మరి అదే విధంగా 3a² అనేటటువంటిది వస్తుంది. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేటటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, బాహుళకానికి సూత్రం 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంగంతం సగటు. అంటే మూడింటి మధ్య, బాహుళకానికి మధ్యగతానికి సగటుకి మూడింటికి మధ్య ఉండేటటువంటి సంబంధం సూచించే సూత్రం అన్నమాట ఇది. మధ్యగతానికి సూత్రం బాహుళకము ప్లస్ 2/3 ఇంటూ సగటు మైనస్ బాహుళకం. ఇలా బాహుళకము సగటు మధ్యగతం ఇచ్చి అప్పుడు మనకి అంటే మధ్యగతము సగటు ఇచ్చారనుకోండి, సారీ, బాహుళకము సగటిచ్చి బాహుళకము సగటిచ్చి మధ్యగతం కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు సూత్రం ఇదన్నమాట. మరి సగటుకి మధ్యగతము బాహుళకం ఇచ్చేసి సగటు కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఈ సూత్రం వేయాలి. బాహుళకం వేస్తాము, 3/2 వేస్తాము, మధ్యగతం మైనస్ బాహుళకం వేస్తాం. ఈ బాహుళకం మళ్ళీ చివరిన వస్తుంది. అదే ఇక్కడ బాహుళకము ప్లస్ 2/3 ఇంటూ సగటు మైనస్ బాహుళకం అనేటటువంటిది సూత్రం వేసుకోవాలి. ఇలా ఈ సమ్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, వర్గ నిష్పత్తి, వర్గ మూలాల నిష్పత్తి ఇట్లా ఇస్తున్నారు. ఏ ప్లస్ బి యొక్క వర్గ నిష్పత్తి అంటే స్క్వేర్ చేయడం, వర్గమూలాల నిష్పత్తి అంటే రూట్ చేయాలి, ఘన నిష్పత్తి అంటే క్యూబ్ చేయాలి, ఘనమూలాల నిష్పత్తి అంటే క్యూబ్ రూట్ చేయాలి. విలోమ నిష్పత్తి అన్నారు అనుకోండి, విలోమ నిష్పత్తి అంటే ఇచ్చినటువంటికి వాటికి 1/a 1/b లాగా రాసుకోవాలి. అంటే ఒకవేళ ఇది ఏ వాల్యూ అనుకోండి, దీన్ని 1/a లాగా ఎలా రాస్తాం, రివర్స్ చేయాలి. 5/3 మరి 1/a వాల్యూ అవుతుంది. రివర్స్ చేయాలి. ఒకవేళ భిన్నం ఇస్తే 1/a వాల్యూ ఎట్లా వస్తుందంటే రివర్స్ చేయాలన్నమాట. ఇట్లా వస్తుంది. మరి అంటే విలోమ నిష్పత్తి లేదా విలోమ నిష్పత్తి అనేటటువంటిది b/a అనేటటువంటిది అవుతుంది. అంటే దీనికి రివర్స్ అటు ఇటు వేస్తే మనకి విలోమ నిష్పత్తి అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట. అలాగే a/b/c యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది అంటే bc/ca ప్లస్ ab. ఇది గుర్తుపెట్టుకోండి. మూడు ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఎట్లా వస్తుంది, 2 ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి రివర్స్ చేయాలి. 3 ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి bc/ca ప్లస్ ab అవుతుంది అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులలో పూర్వ పదాల లబ్ధము మరియు పరపదాల లబ్ధముని నూతన నిష్పత్తిగా మారిస్తే దాన్ని బహుళ నిష్పత్తి అంటారు. అనుపాత నిష్పత్తి అవుతుంది. పూర్వ పదాల లబ్ధము పరపదాల లబ్ధము అంటే ac/bd అవుతుంది అనమాట. పూర్వ పదాల లబ్ధము పరపదాల లబ్ధము ac/bd అనేటటువంటిది బహుళ నిష్పత్తికి సూత్రం. చూడండి మనకి ఇలా ఇస్తాడు, ఇచ్చి నిష్పత్తులు ఇచ్చి వీటి యొక్క బహుళ నిష్పత్తి ఏంటి కిందని అడుగుతారు. బై సపోజ్ 2:3 అలాగే 3:4 అని ఇచ్చారు, 3:4 అని ఇచ్చారనుకోండి. అప్పుడు దీని యొక్క బహుళ నిష్పత్తి ఏమవుద్ది, 2:3 2:3 3:4 కదా. మరి పూర్వ పదాల గుణించాలి, అంటే ఏసీ గుణించితే 3 6 బీడీ గుణించాలి, అంటే 3:4 గుణించాలి, అప్పుడు 12, అంటే 6:12. 6:12 మనకి ఉంటుందా, ఆన్సర్ లో ఉండదు, ఎక్కువగా 1:2గా ఉంటుంది. అంటే ఎందుకంటే 6 1 6 2 కాబట్టి. ఈ విధంగా మనం బహుళ నిష్పత్తిని చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఎట్లా వస్తున్నాయి, ఒక క్రమ షడ్భుజి. షడ్భుజి అంటే 6 భుజాలు కలిగి ఉంటుంది. మరి దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలి. మరి 6 భుజాలు కలిగి ఉంటుంది కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలంటే 6 భుజాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది 6 అవుతుంది భ్రమణ సౌష్ఠవ పరిమాణం. మరి భ్రమణ సౌష్ఠవ కోణం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, 360 భ్రమణ సౌష్ఠవ పరిమాణం వేయాలి. అప్పుడు 60 degrees అనేటటువంటి భ్రమణ సౌష్ఠవ కోణం అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, ఆయిలర్ సూత్రం అడిగారు. ఆయిలర్ సూత్రం మనకి తెలుసు కదా, ఫేసెస్ ప్లస్ అంటే శీర్షాలు ప్లస్ శీర్షాలు ఈక్వల్స్ టు అంచులు ప్లస్ 2. ఇది మనకి సూత్రం. మరి దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏదైనా సూత్రం సాటిస్ఫై చేసేటట్లుగా ఉందా, మరి ఇది చూడండి, ఈ ఎఫ్ అనే దాన్ని అటు పంపిద్దాం, ఈ b2 అనే దాన్ని తెద్దాం. మరి 2ని తెచ్చాము అంటే b+2 అవుతుంది. ఇక్కడ 2ని తేవనవసరం లేదు, ఎందుకంటే అన్ని కూడా 2 అటే కదా ఉంది. సో ఈ ని తీసుకువద్దాం. అప్పుడు ఏమవుతుంది, f+b మైనస్ e రావాలి. f+b మైనస్ e అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఇది డైరెక్ట్ బిట్ ఇచ్చారు చూడండి. ఒక గణం యొక్క అంచుల సంఖ్య, ఒక గణం సమగణం యొక్క అంచుల సంఖ్య అంటే మనకి టోటల్ గా ఎన్ని ఉంటాయండి అంచులు, నేను ఇప్పుడు గీస్తున్నటువంటి గీతలే అంచులు అనుకోవడమే. సో ఇవన్నీ కూడా అంచులే అవుతాయి కదా.
ఇవన్నీ కూడా అంచులే. ఇలాంటివి ఎన్ని వచ్చాయి మనకి టోటల్ గా 12. కిందన 4 మీద 4 ఈ సైడ్ లో ఉండేటటువంటి 4. టోటల్ గా 12 అంచులు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. ఒక చతుర్భుజం కోణం తెలుసు మనకి, చతురస్రం నిర్మించడం. చతురస్రం కోణం తెలుసు, అన్ని కోణాలు 90 డిగ్రీలు. మరి భుజం కొలత మనకు ఒక కొలత ఇస్తే చాలు, అన్ని కొలతలు తెలిసినట్లే. సో మనకి కోణం కొలత మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా 90 డిగ్రీలు అని తెలుసు. మనకు కావాల్సింది ఏంటి, ఒక చతురస్రం భుజం కొలత తెలిస్తే చాలు, కాబట్టి స్వతంత్ర కొలతల సంఖ్య ఒకటి చాలు అనమాట. నెక్స్ట్ వన్, ఒక వృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక వృత్తం ఉంది, దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అంటే ఏ విధంగా గీస్తే అది 2 సమాన భాగాలుగా అవుతుంది. ఎక్కడ నుంచి గీత గీసినా అది మనకి 2 సమాన భాగాలుగానే అవుతుంది. అందువల్ల అనంతం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, దీని యొక్క విలోమము, గుణకార విలోమము ఏమవుతుంది. చూసారా మనకి ఎట్లా బిట్ అడిగారు. తత్సమాంశం అంటే 0 గాని 1 గాని, సంకలన దశమాంశం 0, గుణకార దశమాంశం 1. మరి ఇక్కడ మనకి అడిగింది ఏంటి, గుణకార విలోమం. సంకలన విలోమం అయితే -a, గుణకార విలోమం అయితే 1/a. అంటే గుణకార విలోమం అంటే 1/a అంటే ఇచ్చినట్టు దాన్ని 1 చేయాలి, లేదా భిన్నం తిరగవేశాలి. భిన్నం అడిగారు అంటే భిన్నం తిరగవేసేయడమే మనకి గుణకార విలోమం అవుతుంది. మరి ఇక్కడ 8 3 24 ప్లస్ 1 25/8 అండి ఇక్కడ ఇచ్చారు. మరి గుణకార విలోమం మనకి ఏమవుతుంది, 8/25 ఇదే అవుతుంది కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవన్నీ మనం చేయగలిగినవే. నెక్స్ట్ వన్, దీని యొక్క సంకలన విలోమం అడిగారు. సంకలన విలోమానికి సూత్రం ఏంటి, -a అంతే కదా. తత్సమాంశం అడిగితే కదా మనం 0 1 పెట్టాలి. మరి సంకలన విలోమం అడిగితే -a అవుతుంది. అంటే ఇచ్చినట్టు దాన్ని మైనస్ తో గుణించడమే. అంటే ఇక్కడ ఏమిచ్చారు, -2 3 2 3 రెళ్ళ 6 6 రెళ్ళ 12 అంటే టోటల్ గా మనకి -12 అనేది వచ్చింది. కానీ దీన్ని సంకలన విలోమం చేయాలంటే ఉన్నదాన్ని మైనస్ తో గుణించాలి. -12 మైనస్ ప్లస్ అవుతుంది, +12 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. చూడండి, ఇక్కడ బాహ్య కోణం అనేటటువంటిది ఇచ్చారండి. ఒక్కొక్క బాహ్య కోణం అని అర్థం అనమాట ఇది. బాహ్య కోణం సంఖ్య 45 డిగ్రీలు అయితే మరి క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అన్నారు. మనకి ఏది ఇచ్చారో దానికి ఏదైనా సూత్రం ఉందా. మనకి బాహ్య కోణం ఇచ్చారు, బాహ్య కోణాల మొత్తానికి సూత్రం 360. ఒక్కొక్క బాహ్య కోణానికి సూత్రం 360/n. ఇది ఎంతకు సమానమైంది, 45 డిగ్రీలకు సమానం. అంటే n వాల్యూ ఎంత అవుతుంది, 360 ఇటు అటు ఇటు పంపించేయడమే. 360/45 అప్పుడు సో 4 9 జా అంటే 90 డిగ్రీస్ అనేటటువంటిది వచ్చింది. సారీ, భుజాల సంఖ్య 9 కాదు, 9 కదా, 90 కాదు కదా. సో 9 అనేటటువంటిది వచ్చింది. అంటే క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అనేటటువంటిది ఇక్కడ 40 కాదు కదా, ఇది 45 కదా. 45 8 జార్ అనమాట. 45 8 జార్ వస్తుంది. సో 8 అనేటటువంటిది ఇక్కడ భుజాల సంఖ్య అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ ఆయిలర్ సూత్రం అనేటటువంటిది ఇచ్చారు. ఘనానికి F+b అనేటటువంటిది చూడండి. ఒక ఘనానికి F+b అనేటటువంటిది ఎంత వస్తుంది. F+b ఈక్వల్స్ టు మనకి తెలుసు కదా, E+2 కి సమానం. ఈ ఎంత వస్తుంది, దీనికి అంచుల సంఖ్య 12 +2. F+v అనేది E+2 కి సమానం కదా. ఇక్కడ E అంటే అంచుల సంఖ్య. అంచుల సంఖ్య మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. 12 + 2 అంటే 14 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక శంకువ ఆకారం బియ్యపు కుప్ప ఎలా కనబడుతుంది అంటే త్రిభుజంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, పూర్తి భ్రమణంలో 3/4 వంతు కోణం చేసేటటువంటి కోణం. ఒక పూర్తి భ్రమణం ఉందండి. ఈ పూర్తి భ్రమణంలో 3/4 వంతు చేసేటటువంటి కోణం. 3/4 వంతు అంటే ఇక్కడ ఏం చేస్తాం, 360 ఇంటూ 3/4 వేయండి. 3/4 వేయండి, అప్పుడు ఏమవుతుంది 90. 90 ఇంటూ 3 అంటే 270 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, 0 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే ఏంటి, మైనస్ తో మనం గుణించేయడమే. 0 యొక్క సంకలన విలోమం అంటే మైనస్ తో మనం గుణించేయాలి. 0కి మైనస్ తో గుణించినప్పుడు ఏమవుతుంది, వ్యవస్థితం కాదు, లేదా 0తో మనము దేన్ని గుణించినా సరే వ్యవస్థితం కాదు అనేది రాదు. 0తో దేన్ని గుణించినా సరే 0నే వస్తుంది, కాబట్టి అట్లా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఏది సత్యం, సర్వ సమీకరణాల్లో ఏది సత్యం అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే a-b² రూపం, దీనికి -2ab రావాలి, ఇది రాంగు. ఇక్కడ +2ab రావాలి, ఇది రాంగు. మరి a-b² రూపంలో ఇక్కడ -2ab రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి, ఇది రాంగు. సో ఆప్షన్ 4 మాత్రమే సరి అయినది. సో నెక్స్ట్ వన్, నోటు పుస్తకం ఆసన్న అంచులు క్రింది వానిలో దేనికి ఉదాహరణ. నోటు పుస్తకం అంటే ఎట్లా ఉంటుంది, అది దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. మరి ఆసన్న అంచులు అనేటటువంటివి సమాంతర రేఖలకి సమానం అన్నమాట. ఇవి లంబ రేఖలు కాదు, కంటన రేఖలు కూడా కాదు. సో ఏ మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 2 అంట.
భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా కలది. ఏంటవుతుంది అది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రెక్టాంగిల్ అన్నమాట. ఒక వృత్తంలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేటటువంటిది 2గా కలది ఒక రెక్టాంగిల్ అన్నమాట. నెక్స్ట్ వన్, మరి స్క్వేర్ కి 4 వస్తుంది, ట్రయాంగిల్ 3 వస్తుంది, సర్కిల్ వచ్చేసరికి అనంతం వస్తుంది, రెక్టాంగిల్ అనేది 2 వస్తుంది. సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. భ్రమణ సౌష్ఠవ కోణం. మరి సమాంతర చతుర్భుజం అనేటటువంటిది త్రిభుజంలో ఎన్నిసార్లు ఏర్పడుతుంది అంటే, మరి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 కాబట్టి భ్రమణ సౌష్ఠవ కోణం అంటే 360/2 అంటే 180 డిగ్రీలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా బిట్స్ వస్తున్నాయి కాబట్టి